తెనాలి రామకృష్ణుడు మరియు మూడు బొమ్మల కథ. ఒకరోజు విజయనగర రాజ్యంలో రాజు కృష్ణదేవరాయల దగ్గరికి ఓ విదేశీ వ్యాపారి వచ్చాడు. అతడు మూడు బొమ్మలు ఇచ్చి, ఈ బొమ్మల వెనుక గొప్ప అర్థం ఉంది. మీరు దానిని తెలుసుకుంటే జీవిత సత్యాన్ని గ్రహిస్తారు అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ బొమ్మలు చూడటానికి మూడు ఒకేలా కనిపించేవి. ఆయన తన మంత్రులను, పండితులను పిలిచాడు. కాని ఎవరికీ తేడా కనిపించలేదు. చివరికి రాజు తెనాలి రామకృష్ణుడిని పిలిచాడు. దాని వెనుక ఉన్న పరమార్థాన్ని కనుక్కోవాలి అని చెప్పాడు. తెనాలి రామకృష్ణుడు ఆ బొమ్మలిని బాగా పరిశీలించాడు. అవన్నీ ఒకేలా కనిపిస్తున్నా ఏదో రహస్యం ఉండి ఉంటుందని అనుకున్నాడు. అతను ఒక సన్నని తీగను తీసుకుని మొదటి బొమ్మ చెవిలో పెట్టాడు. ఆ తీగ మరో చెవి నుంచి బయటకి వచ్చింది. రెండో బొమ్మ చెవిలో పెట్టినప్పుడు తీగ నోటి లోనికి వచ్చింది. మూడో బొమ్మ చెవిలో పెట్టినప్పుడు తీగ లోపలే ఉంది, బయటకు రాలేదు. రాజు, మంత్రి మండలి అంతా ఆశ్చర్యపోయారు. దీనికి అర్థం ఏమిటి, తెనాలి? అని రాజు తెనాలిని అడిగాడు. తెనాలి చిరునవ్వుతో ఇలా చెప్పాడు. మొదటి బొమ్మ, ఇలాంటి మనుషులు ఏమైనా విన్నా వెంటనే మర్చిపోతారు. ఒక చెవిలోకి వెళ్ళి మరో చెవిలోంచి బయటికి వస్తుంది. వీరిని నమ్మకూడదు. రెండో బొమ్మ, ఇలాంటి వ్యక్తులు ఏం విన్నా వెంటనే బయటకి చెబుతారు. వేరేవాళ్లకు చెప్పడం వల్ల బహుళంగా అపార్థాలు, సమస్యలు వస్తాయి. మూడో బొమ్మ, ఇది తెలివైన, నమ్మకమైన వ్యక్తిని సూచిస్తుంది. వీరు ఏం విన్నా దాన్ని భద్రంగా ఉంచుకుంటారు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. అటువంటి వ్యక్తులు చాలా విలువైనవారు అని తెనాలి చెప్పాడు. రాజు తెనాలి తెలివిని మెచ్చుకొని ఇలా అన్నాడు. తెలివితక్కువవాడు ఏదైనా విన్న వెంటనే మర్చిపోతాడు. మాట తప్పే వ్యక్తి ఏది విన్నా బయటకు చెప్పేస్తాడు. కాని నిజమైన తెలివైన వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుని ఉంటాడు. ఆసక్తిగా విన్న రాజు తెనాలికి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చి సన్మానించాడు. నైతిక బోధన: ప్రతి వినేదాన్ని నమ్మకండి. ఎవరికైనా అంతా చెప్పకండి. తెలివైనవారు సమయం చూసి మాట్లాడతారు. అవసరం లేకపోతే మౌనం పాటిస్తారు. గుట్టు చెప్పే ముందు ఆ వ్యక్తి నమ్మదగినవాడా అని చూడాలి. మరిన్ని కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు, గొప్ప కవి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణ యుగంలోకి తీసుకెళ్లిన మహారాజు. దేశమునకొడి భారతమునకు రాముడు, తెలుగు భాషకు శ్రీకృష్ణదేవరాయలు. అష్టదిగ్గజాలు అనే 8 మంది గొప్ప కవులకు తన ఆశ్రయం ఇచ్చారు. ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించి తెలుగు భాషకు గౌరవం తెచ్చారు. అనేక యుద్ధాలలో అజేయుడిగా నిలిచారు. హంపి నగరం ఆయన కాలంలో కళా వైభవాన్ని అందుకుంది. శక్తి, శాస్త్రం, సాహిత్యం అన్నింటిలోనూ అగ్రగామి. Please subscribe our channel.